పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న అరకపూడి గాంధీ భారీ కాన్వేతో వచ్చి అరకపూడి గాంధీకి పోలీసులు అడ్డుకున్నారు. తీసుకోవచ్చు వీడియోస్ ఒకసారి మనం చూద్దాం. మొత్తం కూడా భారీ కాన్వాయ్ భారీ కాన్వేతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న అరకపూడి గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీసుకోవచ్చు వీడియోస్ ఒకసారి మనం చూద్దాం. మొత్తం కూడా భారీ కాన్వాయ్ ఇప్పటికే చూస్తున్నాం వీడియోస్ కూడా గాంధీ బయలుదేరారు. భారీ కాన్వేతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న అరకపూడి గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బ్యూరో చీఫ్ రాజు చెప్పండి. ఆయన విసిలిన సవాల్కి ప్రతి సవాల్గా ఈ అరకపూడి గాంధీ కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సో ప్రస్తుతానికి ఇక్కడ ఒక తీవ్ర ఉధృత వాతావరణం అయితే నెలకొంది సౌజన్య. మొత్తం ఉదయం నుంచి కూడా సవాళ్లు ప్రతి సవాళ్ళు. నిన్న మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం పెట్టినప్పటి నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు, అదేవిధంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ కావడం జరిగింది. ఉదయం నుంచి పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను గృహ నిర్బంధం చేశారు. తనను ఏదైతే 11 గంటలకు నేను అరకపూడి గాంధీ ఇంటికి పిఎస్సి చైర్మన్ గా ఎన్నికైనటువంటి గాంధీ ఇంటికి వెళ్లి గాంధీకి సంబంధించినటువంటి గాంధీ మెడలో బీఆర్ఎస్ కండువతో పాటు ఆయన ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన తోటి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అలర్ట్ కావడం జరిగింది. సో ఈ అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొందో దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని అటు పోలీసులు మణికొండలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన గృహ నిర్బంధం చేయడం జరిగింది. సో గృహ నిర్బంధం చేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా మీడియా సమావేశం పెట్టి మరింత రెచ్చిపోయినట్టుగా మాట్లాడడం జరిగింది. కొన్ని ప్రశ్నలు ఆయన జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు ఏంది, ఎందుకు తాను ఈ సవాల్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆయన పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి పోవడానికి మాత్రం పోలీసులు అడ్డుకుంటే గాంధీని షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాంధీని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోకుండా మాత్రం అడ్డుకోలేకపోయినటువంటి పరిస్థితి. కాన్వాయ్ తోటి తనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్న అనుచరులందరినీ తీసుకుని ఆయన కౌశిక్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రావడం జరిగింది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నినాదాలు వివాదాలతోటి కూడా ఆ ప్రాంతం అంతా ఉంది. దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు గాంధీని అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గాంధీని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది రాజకీయంగా రగడ సృష్టించే అవకాశం ఉంది. మరోవైపు వినాయక నిమజ్జనాల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికార పార్టీలో సయోధ్యతో ఉన్నటువంటి గాంధీని సంయమనంతో ఉండాలని చెప్పినప్పటికీ కూడా ఆయన తన అనుచరులను తీసుకొని ప్రతి సవాలు తీసుకొని ఎవరికి ఎంత ధైర్యం ఉందో చూపించుకుందాం రా అన్నటువంటి పద్ధతుల్లో ఇప్పుడు సవాల్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా కాస్త ట్రాఫిక్ తోటి పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు గాంధీని అదుపులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సౌజన్య. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పోలీసులతో గొడవ పడుతున్నారు? అసలు దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేను ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పేసి స్వయంగా తనకు తానే ప్రకటించారు. అయితే ఇటీవలి కాలంలో అసెంబ్లీ కమిటీలు ప్రకటించినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్ అనేటువంటి పదవిని ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులకు, అందులో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు అప్పచెప్తారు. అందులో
ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి 3 పేర్లను నామినేట్ చేయాలని చెప్పి, 3లలో ఒకరిని నామినేట్ చేయాలని చెప్పేసి స్పీకర్ కు అసెంబ్లీ కమిటీకి లేఖ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించినటువంటి 3 పేర్లను, తమ ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ కాబట్టి తమ పేర్లను ఏదో పరిశీలన చేయాలని చెప్పేసి చెప్తే, అది కాకుండా తమ పార్టీ నుంచి ఇతర పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నటువంటి, ఇప్పుడు అంటే బీఆర్ఎస్ లోనే ఉంటూ కాంగ్రెస్ వర్గంగా చలామణి అవుతున్నటువంటి గాంధీకి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి గాంధీకి అనౌన్స్ చేయడం జరిగింది. సో గాంధీకి ఇవ్వడం ఏంటి, గాంధీకి ఏ పద్ధతిలో ఇస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. అసెంబ్లీ లెజిస్లేటివ్ కమిటీ మంత్రిగా పనిచేసినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, అటు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, వీళ్ళందరూ కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇటు అసెంబ్లీ నుంచి కానీ ఎటువంటి సమాధానం వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి, కోర్టును ఆశ్రయించి పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన నిన్న ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీడియా సమావేశం పెట్టి గాంధీ ఇంటికి వెళ్ళి గాంధీ ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగరేసి ఆయన ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటే అని చెప్పేసి అన్నది ఈ రోజు మీడియా సమావేశాలు కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. తను గాంధీ కనుక మా ఇంటికి వస్తే నేను గాంధీని ఆహ్వానిస్తాను, ఆయనతో కలిసి కూర్చొని భోజనం చేస్తాను, ఆ తర్వాత గాంధీ తెలంగాణ భవన్ కి అటు నుంచి అటు కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా స్వాగతిస్తానని చెప్పారు. సో ఈ నేపథ్యంలో అటు నిన్న చేసినటువంటి సవాలు దృష్టిలో పెట్టుకొని గాజులు పంపిస్తాను, చీరలు పంపిస్తానని చెప్పేసినటువంటి అంశాలపైన సీరియస్ అయినటువంటి గాంధీ తాను పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తాను, ఎవరెంతో తెలుసుకున్నాం, ఎవరు దమ్మేందో తెలుసుకున్నాం అని చెప్పి. కానీ ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత గాంధీ కూడా ఏదైతే టెక్నికల్ గా అంటే సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీకి ఇవ్వాల్సిన పదవి కాబట్టి, రాజ్యాంగపరమైనటువంటి పదవి కాబట్టి, సో మీరు ఖచ్చితంగా ఆయన నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి మళ్ళీ చెప్పాల్సినటువంటి అనివార్య పరిస్థితి వచ్చింది. ఒకవేళ అదే కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభను విలీనం చేయాలని కనుక నిర్ణయించుకుంటే దానికి కావాల్సినటువంటి సభ్యుల సంఖ్య కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ సంఖ్య ఇప్పటి వరకు లేదు. 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వాళ్ళందరూ కూడా విడివిడిగా ఇండివిజువల్ గా పోయినటువంటి పరిస్థితి, ఒక్కరుగా పోయినటువంటి పరిస్థితి లేదు, ఒక గ్రూప్ గా అసమ్మతి గ్రూప్ గా పోయినటువంటి పరిస్థితి లేదు. అట్లా పోవాలన్నా దాదాపు 25 మంది శాసనసభ్యులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అది కూడా సాధ్యం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి పదవి ద్వారా అనివార్యంగా ఆయన కాంగ్రెస్ అనేటువంటి ముద్ర కాకుండా బీఆర్ఎస్ అనే ముద్ర వేసుకోవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అది టెక్నికల్ గా పిఎస్సీ కమిటీ అంటే పిఎస్సీ కమిటీలో ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది కనుక నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇస్తే అది రేపు అసెంబ్లీలో తమను ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి లాజిక్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అది బీఆర్ఎస్ ఖాతాలోనే భాగం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నిన్న శ్రీధర్ బాబు, సీతక్క వీళ్ళు కూడా మాట్లాడుతూ చాలా క్లియర్ గా మీరు చేసిన ఆనవాయితీని మేము పాటిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అంటే ఇది కేవలం రాజకీయపరమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్య. సో సాంకేతికంగా రాజ్యాంగపరమైనటువంటి పదవుల విషయంలో కూడా ఎక్కడ కూడా ఇది న్యాయం జరగలేదని బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో గాంధీ అనివార్యంగా తాను బీఆర్ఎస్ అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా మిగతా శాసనసభ్యుల విషయంలో కూడా రేపు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఎటువంటి సమాధానం చెప్తారు, కోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు వీళ్ళు ఇచ్చే సమాధానంతో కోర్టు సంతృప్తి చెందుతుందా, అవన్నీ కూడా స్పీకర్ డిస్క్రిప్షన్ సంబంధించిన అంశాలు. కాబట్టి మరి కోర్టు స్పీకర్ అదేవిధంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా కోర్టు అనివార్యంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ ను ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదు. కాబట్టి ఆ కోర్టు కూడా ఎట్లా స్పందిస్తుంది, స్పీకర్ ఏ రకంగా క్లారిఫికేషన్ ఇస్తారు సెక్రటరీ ద్వారా అనేది కూడా చూడాలి. ఇవన్నీ కూడా దానికి ముడిపడ్డటువంటి అంశాలు. కాబట్టి ఇప్పుడు గాంధీ పాడి కౌశిక్ రెడ్డి మధ్యలో జరుగుతున్నటువంటి వైరం అనేది కూడా పొలిటికల్ గా ఎవరికాళ్ళు ఇమేజ్ ని పెంచుకునేటువంటి అంశంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. సౌజన్యం, అంటే మనం విజువల్స్ చూస్తున్నాం, విజువల్స్ లోని భారీ కాన్వేతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు అరకపూడి గాంధీ. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అరకపూడి గాంధీ? పిఎస్సీ పదవిని కంటిన్యూ చేస్తారా? గాంధీ వాళ్ళ ఇంటికి వచ్చినంత మాత్రాన అక్కడ జరిగేది ఏం లేదు. ఒక రాజకీయపరమైనటువంటి ఉద్రిక్త వాతావరణం పెరగడం తప్ప వేరే ఏ అంశం కూడా పనిచేసేటువంటి అవకాశం లేదు. సో ఈ వీటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఒక పొలిటికల్ ఉద్రిక్తత వాతావరణాన్ని వేడెక్కించడం అనే అంశాలు తప్ప, ప్రెస్టేజ్కి పోయేటువంటి అంశాలు తప్ప దాని ద్వారా జరిగేటువంటి పరిణామం ఏం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇటువంటి సంఘటనలు అన్ని కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అడ్వాంటేజ్ ఉంటాయి తప్ప అధికార పార్టీకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు పార్టీ మారారు. ఇంకోటి ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తి అయితేనేమో ప్రశ్నించడానికి మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. కానీ గాంధీ లాంటి వ్యక్తి పార్టీ మారినటువంటి వ్యక్తి రాజకీయంగా ఈ సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ప్రశ్నించడం అనేది సరైనది కాదు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు
దీనిపైన మాట్లాడలేదు. నిన్న శ్రీధర్ బాబు పదవుల విషయంలో వచ్చినటువంటి విమర్శలకు మాత్రమే సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గమనంలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు శాసనసభ్యుల మధ్య జరుగుతున్నటువంటి వైరంగా దీన్ని ఒక పరిగణలోకి తీసుకున్నారే తప్ప ఎక్కడ కూడా ఈ రెండు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంగా దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, పిసిసి అధ్యక్షుడిగా వచ్చినటువంటి మహేష్ గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏ రకంగా వచ్చినాక స్పందిస్తారు, వాళ్ళ డైరెక్షన్ ఏంటనేది కూడా వాళ్ళు స్వయంగా మాట్లాడితే తప్ప క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు ప్రస్తుతానికి. సౌజన్య. రైట్. థ్యాంక్ యూ రాజు. భారీ కాన్వేతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న అరకపూడి గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇస్తున్నటువంటి ఛాలెంజ్ కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తూపులాట చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి కొండాపూర్ కి వచ్చారు అరకపూడి గాంధీ. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులను ఛేదించుకుంటూ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లారు. అద్దాలను కూడా పగలగొట్టారు. ఇక్కడ టెన్షన్ వాతావరణం ఉంది అని చెప్పాలి. ఇరు వర్గాలని చెదరగొట్టేందుకు పోలీసులు కూడా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు తీసి లోపలికి వెళ్లి కౌశిక్ రెడ్డి నివాసంలోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇరు వర్గాలు కూడా బాహాయికి దిగాయనే చెప్పుకోవచ్చు. ఎవరికి వారు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ దూకుడుగా ఉండడంతో పోలీసులు అదుపు చేయడం కూడా కష్టంగా మారింది. కొంతమంది కార్యకర్తలు పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. గాంధీని కూడా అక్కడి నుంచి తరలించేందుకైతే పోలీసులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కౌశిక్ రెడ్డి తనపై అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి గాంధీ మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ తో కాదు, కౌశిక్ రెడ్డి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ ఆరోపిస్తున్నారు. ఇక రేపు ఖచ్చితంగా గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. రేపు ఉదయం ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అందరం కలిసి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి గాంధీ నివాసానికి వెళ్ళడానికి అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు కూడా ఈ టెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అప్పటికే కౌశిక్ రెడ్డితో పాటు కొంతమంది కార్యకర్తలు ఇక్కడ భారీగా మోహరించారు. ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నాయి.
కానీ కాంగ్రెస్ కార్యకర్తలు గోడలు దూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని అదుపు చేయడానికి పోలీసులు చాలా తీవ్రంగా శ్రమించాల్సి అయితే వస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే గాంధీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడికి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మొత్తం మీద కొండాపూర్ లో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఈ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇక మరింత మంది గాంధీ అనుచరులు కూడా కొండాపూర్ కి వస్తారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద ఎత్తున కాన్వాయిగా ఆయన కూకట్పల్లి వివేకానంద నగర్ లోని తన నివాసం నుంచి కాన్వాయిగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో గాంధీ తరలి వచ్చారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. పోలీసులు గాంధీని అడ్డుకున్నారు. ఆయన్ని అదే వాహనంలో తిరిగి పంపించే ప్రయత్నాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. గాంధీని కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు అడ్డుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులతో కూడా గాంధీ వాగ్వాదానికి దిగుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం, ఒకరిపై ఒకరు పిడుగులు ఇక్కడ చోటు చేసుకుంది. ఇక పెద్ద ఎత్తున ఇక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తం మీద అయితే పిఏసీ చైర్మన్ పదవి అరక్షపూడి గాంధీకి ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్గాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఆయన ఇంకా ఏ పార్టీలో ఉన్నారు అనేది ఒక క్లారిటీ రావాల్సిందే. ఆయన బీఆర్ఎస్ అని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఆయన బీఆర్ఎస్ పార్టీ అయితే పార్టీ కండువ కట్టుకుని తెలంగాణ భవన్ కి రావాలి అని చెప్పేసి కూడా ఇటు కౌశిక్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. అయితే ఇటు గాంధీ మాత్రం తాను కౌశిక్ రెడ్డికి కాదు, కేసీఆర్ కానీ సీనియర్ నేతలు కానీ అట్లాంటి కామెంట్ చేస్తే తాను చేస్తాను తప్ప కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పట్టించుకోనంటూనే ఆయన ఇచ్చినటువంటి సవాల్కు ఆయన ఈ రోజు 11 గంటలకు ఇటు గాంధీ నివాసానికి వస్తారన్నారు. రాకపోతే తానే కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్తానని చెప్పి అనుకున్నట్టుగానే అరికప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డికి నివాసానికి రావడంతో ఇక్కడ పెద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్.